తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం, అవసరమైతే ఆకలితో మాడతాం. కానీ అణ్వాయుధాలు మాత్రం తయారు చేసి తీరతాం. దశాబ్దాల క్రితం నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. రోజులు గడిచాయి, చివరికేమైంది? జుల్ఫికర్ అలీ భుట్టో మాటలే నిజమయ్యాయి. పాకిస్తాన్లో తినటానికి తిండి లేదు. అణ్వాయుధాలతో పాటు అన్న వస్త్రాలకు దిక్కులేని ప్రజలు పాకిస్తాన్లో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆ అణ్వాయుధాలు పనిచేసే విధంగా ఉన్నాయా లేదా అన్నది మరో విషయం అనుకోండి. పేదరికం నుంచి మొదలుపెట్టి ఎన్ని రకాల కష్టాలున్నాయో అన్ని పాక్ ప్రజలకున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి ఎన్ని రకాల సంక్షోభాలు ఉన్నాయో అవన్నీ పాకిస్తాన్కున్నాయి. ఇంత దౌర్భాగ్యంలో మగ్గుతూ భారత్తో పెట్టుకొని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంది పాకిస్తాన్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏ క్షణమైనా యుద్ధానికి సిద్ధం, భారత్ ఊహించని విధంగా సమాధానం చెప్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు. పాకిస్తాన్ పాలకులు సైన్యం ప్రదర్శించిన మేకపోతు గాంభీర్యం అంతా ఇంత కాదు. కానీ భారత సైన్యం విరుచుకుపడేసరికి అడ్రస్ లేకుండా పారిపోయారు పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్. దేశం విడిచిపోయారో లేక బంకర్లలో దాక్కున్నారో, మొత్తానికి తోక జాడించినంత సేపు కూడా నిలవకుండా తోక ముడిచేశారు. ఉగ్రవాదాన్ని నెత్తికెత్తుకొని దేశాన్ని, దేశ ప్రజలను పేదరికంలో, దరిద్రంలో ముంచేశారు పాక్ పాలకులు. ఇప్పటికే పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయింది. భారత్ సహనాన్ని అసమర్థతగా భావించి తన ముష్కర బుద్ధిని ప్రదర్శించింది. చివరకు తన అంతిమ ఘడియలకు తానే స్వాగతం పలుకుతోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎక్కడ? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడ? భారత్ మీద అణుబాంబులేస్తామన్న పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ ఎక్కడ? పారిపోయారు. భారత్ సైన్యం ధాటికి పాకిస్తాన్ పాలకులంతా పారిపోయారు. దేశాన్ని, దేశ ప్రజలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయిన పాకిస్తాన్ పాలకులు. పాకిస్తాన్ దరిద్రానికి కారణం ఇద్దరు. ఒకరు ఉగ్రవాదులు, రెండు పాకిస్తాన్ పాలకులు. దివాళా అంచున వేలాడుతోన్న పాకిస్తాన్ హీన దీన స్థితికి కారణం ఉగ్రవాదులు, పాలకులే. ఇప్పుడు భారత సైన్యం గర్జిస్తుంటే దిక్కుతోచని స్థితిలో వణికిపోతోన్న పాకిస్తాన్ దుస్థితికి కారణం ఉగ్రవాదులు, పాక్ పాలకులే. దశాబ్దాలుగా ఉగ్రవాదంతో పాక్ పాలకులు చేసిన స్నేహం ఫలితమే పాకిస్తాన్ ప్రస్తుత దుస్థితి. పహల్గాం ఉగ్రదాడితో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడితే ప్రజల్లో తమ మీద ఉన్న వ్యతిరేకత తగ్గుతుందని కుట్ర పన్నారు పాక్ పాలకులు, ఆర్మీ చీఫ్. భారత్లో మారణహోమం సృష్టించారు. భారత్ని సవాల్ చేశారు, రెచ్చగొట్టారు. మాటలతో, సరిహద్దుల్లో కాల్పులతో కవ్వించారు. కానీ భారత సైన్యం పాకిస్తాన్ ఊహించని రీతిలో రాక్షస సంహారం మొదలు పెట్టేసరికి ఎక్కడి వాళ్లక్కడే పరారైపోయారు. దేశ ప్రజలను వదిలేసి పారిపోయారు. ఆపరేషన్ సింధూర్ 2.0లోనూ భారత సైన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. పాకిస్తాన్ ప్రజలను టార్గెట్ చేయలేదు. కేవలం పాకిస్తాన్ సైనిక స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలనే టార్గెట్ చేసింది. భారతీయ నగరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లతో మిసైల్స్ దాడికి విఫల యత్నం చేసింది. అంటే లక్షల మంది భారతీయులను ముష్కర దేశం టార్గెట్ చేసింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ ప్రజలను లక్ష్యంగా చేసుకుని సింధూర్ 2.0 నిర్వహించలేదు. పాకిస్తాన్ ప్రజల పట్ల మనం అంత బాధ్యతను ప్రదర్శిస్తే దేశ ప్రజల మీద పాక్ పాలకులకు ప్రేమ లేదు, బాధ్యత లేదు. భారత సైన్యం విరుచుకుపడగానే అటు పాలకులు, ఇటు ఆర్మీ చీఫ్ మునీర్ మొత్తం పారిపోయారు. తోక జాడించినంత సేపు పట్టలేదు తోక ముడవడానికి. ఆకాశ్ మిసైల్ భారత్ అమ్ముల పొదిలో సాంప్రదాయంగా వస్తున్న ఆయుధాలు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణులు పాకిస్తాన్ ఎదురుదాడుల్ని సమర్థంగా ఎదుర్కొన్నాయి. తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కశ్మీర్పై దాడులకు పాల్పడింది. తొలుత డ్రోన్స్ తో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్ ప్రయోగించింది. అనంతరం మిసైల్స్ ప్రయోగించింది. ఈ మిసైల్స్ అన్నింటినీ గాల్లోనే కూల్చేసింది భారత్ సైనిక దళం. ఈ మిసైళ్ల దాడిని అడ్డుకోవడంలో ఆకాశ్ గగనతల క్షిపణి వ్యవస్థను ఉపయోగించినట్టు భారత్ సైన్యం ప్రకటించింది. ఆత్మనిర్భర్ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ మిసైల్స్ 100% ఖచ్చితత్వంతో పనిచేశాయి. డిఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ క్షిపణులు 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. గాలిలో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణుల్ని నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఆకాశ్ సొంతం. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో 4 లాంచర్లుంటాయి. ప్రతి బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాల్ని గమనించగలదు. వాటిలో 12 లక్ష్యాల్ని ఏకకాలంలో కూల్చివేయగలదు.
ఒక్కో క్షిపణిలో 60 కిలోల వార్ హెడ్ ఉంటుంది. ఒక చోటు నుండి ఇంకో చోటికి తేలిగ్గా తీసుకెళ్లగలిగే వెసులుబాటు ఆకాశ్లో ఉంది. ఇది క్షిపణి రక్షణ వ్యవస్థగా కూడా పనిచేస్తుంది. 2000 చదరపు కిలోమీటర్ల ఆకాశాన్ని కవర్ చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అత్యంత సంయమనం పాటించింది. కానీ దీన్ని అలుసుగా తీసుకున్న ముష్కర దేశం తోక జాడించడంతో సింధూర్ 2.0 స్టార్ట్ చేసింది భారత్. పాకిస్తాన్ వ్యాప్తంగా వ్యూహాత్మక కేంద్రాలపై మిసైల్స్ వర్షం కురిపించింది. ఈ స్థాయిలో భారత్ విరుచుకుపడుతుందని ఊహించని పాకిస్తాన్ దేశానికి దేశం ప్రాణ భయంతో వణికిపోయింది. ఇంకా దొంగ దెబ్బలు తీయడానికి విఫల యత్నాలు చేస్తోంది. पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया। 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया। पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी। ये भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है। పాకిస్తాన్ పాలకులు దశాబ్దాలుగా ఉగ్రవాదానికి చేస్తోన్న ఊడిగం ఫలితం ఇప్పుడు ఆ దేశం అనుభవిస్తోంది. ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలు, సైనిక సంక్షోభాలు, పేదరికం, అవిద్య, అనారోగ్యం, దారుణమైన జీవన ప్రమాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే పాకిస్తాన్ ప్రజలు పడుతోన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆహార భద్రత లేక కోట్ల మంది పాక్ ప్రజలు అలమటిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక భవిష్యత్తు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణ మార్పుల ప్రభావం వల్ల వరి, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల ఉత్పత్తి చాలా వరకు తగ్గిపోతోంది. ఇది ఆహార కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దారుణమైన ఆహార భద్రత లేమితో అల్లాడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1 కోటికి పైగా పాకిస్తానీయులు ఆకలి ప్రమాదంలో ఉన్నారని, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంతాలు అత్యంత దారుణంగా ప్రభావితమవుతాయని ప్రపంచ బ్యాంకుతో సహా అనేక నివేదికలు చెబుతూనే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నిత్యావసర సేవలను కూడా దెబ్బతీసింది. సగటు ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. బ్రెడ్, బంగాళదుంపలు, టమాటాలు, పండ్లు వంటి ప్రాథమిక ఆహార వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో చాలా కుటుంబాలు కనీసం 2 పూటల భోజనం కూడా భరించలేని అస్థిరమైన పరిస్థితిలోకి నెట్టబడ్డాయి. విపరీతమైన ద్రవ్యోల్బణం వల్ల పాకిస్తాన్లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసరాల ధరలు చూస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. కేజీ చికెన్ 800 రూపాయలకి చేరింది. కిలో బియ్యం 350 రూపాయలు, డజన్ గుడ్లు 340 రూపాయలు, లీటర్ పాలు 224 రూపాయలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకి అంతే లేదు. ఈ ధరలు చూస్తే అర్థమైపోతోంది కదా పాకిస్తాన్ ఎంతటి పేదరికంలో ఉందో అని. ఈ ద్రవ్యోల్బణం, అధిక ధరలు అన్నీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ కావడానికి ముందు. ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో, రాబోయే రోజుల్లో ఇంకెంత దారుణంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. పాకిస్తాన్లో మెజారిటీ ప్రజలు గర్భ దారిద్ర్యంతో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచడానికి అక్కడి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. కోట్లాది మంది పాక్ చిన్నారులు చదువుకోవడానికి స్కూల్స్ లేక చదువుకు దూరంగా ఆవారాగా ఉండిపోవలసి వస్తోంది. ప్రత్యేకించి అమ్మాయిల పరిస్థితి అత్యంత అధ్వాన్నం. బాలికలకు పాఠశాలలే లేవు. పాకిస్తాన్లో బడిఈడు పిల్లల్లో సగానికి పైగా చిన్నారులు చదువుకోవడానికి బడులు లేవు. వీరిలో మెజారిటీ బాలికలే కావడం విశేషం. సగటున ప్రతి 3 అమ్మాయిల్లో ఒకరు చదువుకు దూరంగా ఉన్నారు. అలాగే ప్రతి 5 మంది అబ్బాయిల్లో ఒకరు బడి చదువుకు నోచుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఇలా బడులు లేకపోవడం వల్ల చదువుకు దూరంగా ఉన్న చిన్నారుల సంఖ్య కోట్లల్లోనే ఉంది. తమ దేశ చిన్నారుల రేపటి భవిష్యత్తు కోసం వారికి మంచి బడులు నిర్మించాలన్న ధ్యాస పాక్ పాలకులకు లేదు. ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి పాఠశాలలు నిర్మించలేకపోతున్నామని చేతులెత్తేస్తున్నారు. ఇటీవల యూనిసెఫ్ ప్రతినిధులు పాక్లో పర్యటించి ఇక్కడి పరిస్థితులను గమనించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విషాదం ఏంటంటే పిల్లల్ని చదివించడానికి డబ్బులు లేవన్న పాక్ పాలకులు భారత్పై ఉగ్రహింసను ఎగదోసేందుకు, ఉగ్రవాదులకు హింసాయుత చదువులో శిక్షణ ఇప్పించేందుకు కశ్మీర్లో ఏకంగా ఉగ్ర పాఠశాలలే నడుపుతున్నారు. అలాగే దేశంలోనూ ఉగ్రవాదుల శిక్షణ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. పిల్లలకు పలకా బలపాలు కొని ఇవ్వడానికి స్తోమత లేదు, కానీ ఉగ్రవాదులకు AK-47లు, రాకెట్ లాంచర్లు కొని ఇవ్వడానికి మాత్రం డబ్బులకు లోటుండదు. ఇలా ఉగ్రవాదాన్ని భుజానికెత్తుకుని పాకిస్తాన్ దశాబ్దాలుగా చేసిన ప్రయాణమే
ఇప్పుడు ఆ దేశాన్ని దివాళా అంచున నిలిపింది. ఇప్పుడు పాక్ ప్రజలను ఆకలి కేకలు పెట్టేలా చేసింది. అత్యంత పేద దేశంగా తన ఉనికిని చాటుకునేలా చేసింది. పాకిస్తాన్లో లేనిదేంటి? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టం. అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, జీవన ప్రమాణాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చెప్పొచ్చు. అడుక్కునే బుద్ధి పోలేదు కానీ అప్పిచ్చే దిక్కే లేకుండా పోయింది. ఐఎంఎఫ్ మీద చాలా ఆశలు పెట్టుకుంది కానీ భారత్ తన ఫినాన్షియల్ స్ట్రైక్స్ ను కూడా మొదలుపెట్టింది. పాకిస్తాన్ ఎంత ఉగ్రవాద దేశమో ఆధారాలతో సహా మరోసారి ప్రపంచం ముందు పెట్టింది. ఐఎంఎఫ్ కనుక పాకిస్తాన్కి ఈసారి మొండి చేయి చూపిస్తే ముష్కర దేశానికి పూర్తిగా మూడినట్లే. భారత్ ఇప్పుడు ఆ పనిలోనూ బిజీగా ఉంది. ఉగ్రమూకలను మేపుతూ దేశాన్ని, దేశ ప్రజలను గాలి కొదిలేసిన ఘనత సాధించిన పాకిస్తాన్ పాలకులను అంతర్జాతీయ సమాజం, సంస్థలు ఎవ్వరూ నమ్మటానికి సిద్ధంగా లేరు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఇప్పటికే పీకల్లోతూ కూరుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉన్న వాణిజ్య సంబంధాలను భారత్ రద్దు చేసుకుంది. దీంతో భారత్ నుంచి పాకిస్తాన్ దిగుమతి చేసుకునే అనేక నిత్యావసరాల ధరలు మరింత పెరగనున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. దీంతో పాకిస్తాన్ ప్రస్తుతం ఆసియాలోనే అత్యంత ఖరీదైన దేశంగా నిలిచింది. తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆహార భద్రతలేమి, ఆర్థిక పతనం ఇలాంటి ఘోరమైన స్థితిలో ఉండి కూడా భారత్ మీదకి ఉగ్ర భూతాలను ఉసిగొల్పి ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చుకుంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి మన సైనిక శక్తి సామర్థ్యాలను రుచి చూపిస్తున్నాం. మరోవైపు ఫినాన్షియల్ స్ట్రైక్స్ కి కూడా పదును పెట్టింది భారత్. ఆర్థికంగా పాకిస్తాన్ని చావుదెబ్బ కొట్టడానికి ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి పాకిస్తాన్ ఇప్పుడు కేవలం దీని మీద ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఐఎంఎఫ్ తలుపుని పాకిస్తాన్ 25వ సారి తట్టింది. గతేడాది అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి $1.1 బిలియన్ ప్యాకేజీని పాకిస్తాన్ తీసుకుంది. ఆ సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాబోయే 2-3 ఏళ్లలో ఐఎంఎఫ్ సూచనలు పాక్ పాటించాలి. ఉగ్రవాదుల సూచనలు, ఆదేశాలు తప్ప మరేం పట్టించుకొని పాకిస్తాన్ ఐఎంఎఫ్ దగ్గర అప్పు తీసుకోవటం తప్ప దాని సూచనలు ఎప్పుడూ పట్టించుకోదు. ఇప్పుడు మళ్ళీ ఐఎంఎఫ్ తలుపు తట్టింది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి లేకపోతే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి మనుగడ లేదని గతంలోనే పాక్ ప్రధాని ప్రకటించారు. ఈసారి ఐఎంఎఫ్ దగ్గర $7 బిలియన్ రుణం కావాలంటోంది పాకిస్తాన్. ఉగ్రవాద కార్యకలాపాలకే నిధులు ఖర్చు చేసేందుకు దేశానికి రుణం ఇవ్వటం అంటే టెర్రరిజాన్ని పెంచి పోషించడమే అని భారత్ వాదిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ని రుణం ఇవ్వవద్దని ఐఎంఎఫ్ కి గట్టిగా చెప్తోంది భారత్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కు $3,100 కోట్ల సాయం అందించింది ఐఎంఎఫ్. ఇంకా $350 కోట్ల సాయం అందించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని పాక్ కు అందకుండా నిలువరించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడో అందరికీ తెలుసని, ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులు ఎక్కువగా ఎక్కడున్నారో కూడా ప్రపంచానికి తెలుసని వాదిస్తోంది భారత్. వేలాది మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అలాంటి దేశానికి సాయం అందిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుందని భారత్ స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇప్పటి వరకు 24 సార్లు సాయం చేయగా ఏది సత్ఫలితాలను ఇవ్వలేదనే నిజాన్ని ప్రపంచానికి భారత్ పదే పదే చెప్తోంది. ఈసారి ఐఎంఎఫ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కి బెయిల్అవుట్ ప్యాకేజీ రాకుండా చూస్తామని భారత్ తేల్చి చెప్తోంది. जहाँ तक आईएमएफ बेल आउट का सवाल है, आपको ज्ञान होगा कि आईएमएफ की आज मीटिंग हो रही है. हम वहाँ पे अपना पक्ष रखेंगे और जो हमारा मत है इन चीज़ों को लेके वहाँ पे साझा करेंगे दूसरे मेंबर्स के साथ. ये बोर्ड पे निर्भर है कि वहाँ पे क्या నిర్ణయ होता है. 2023లో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 38.5% చేరింది. ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్ళింది. విదేశీ మారక నిల్వలు భారీగా $370 కోట్ల పడిపోయాయి. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఎఫ్ఏటిఎఫ్ 5 ఏళ్లుగా పాకిస్తాన్ని గ్రే లిస్టులో పెట్టింది. దీంతో రుణాలు దొరకటం కష్టమైపోయింది. జీడీపీలో 70% ఆ దేశ అప్పులు చేరాయి. ఆదాయంలో 40-50% వడ్డీల చెల్లింపునకే సరిపోతోంది. ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ని ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్టులో పెట్టడానికి భారత్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించటమే కాదు, పెంచి పోషించే దేశాల్లో పాకిస్తాన్ ప్రధానమైందని సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఏటిఎఫ్ ముందు ఉంచింది భారత్.
పాకిస్తాన్ ఈసారి FATF గ్రే లిస్టులో ఉంచగలిగితే ఇక ఆ దేశం కోలుకోవటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పలేం. అలానే హెరాయిన్ తయారీకి అవసరమైన ఓపియంలో 90% ఆఫ్ఘనిస్తాన్ నుంచి సరఫరా అవుతుంది. దాన్ని పాక్ గూఢాచార వ్యవస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ దిగుమతి చేసుకుని హెరాయిన్ తయారు చేయిస్తోంది. హెరాయిన్తో 100 కోట్లు సంపాదిస్తూ ఆ డబ్బుతో టెర్రరిస్టులను పెంచి పోషిస్తోంది. ఈ మాదక ద్రవ్య చీకటి సామ్రాజ్యం మీద కూడా భారత్ ఫోకస్ పెడుతోంది. అమెరికాతో సహా అనేక దేశాలు మాదక ద్రవ్యాలను అత్యంత సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఇలా అన్ని కోణాల్లో పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకొని చావు దెబ్బలు కొట్టడం మీద భారత్ పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ కి ఉన్న విలువెంత, గౌరవం ఎంత? ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ కి ఘనమైన చరిత్ర ఉంది. నిత్యం రాజకీయ సంక్షోభాలు, ఆర్మీ తిరుగుబాట్లు, ఆర్థిక మాంద్యంతో సహవాసం. ఇలా పాకిస్తాన్ కీర్తి ప్రతిష్టల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పుడు భారత్ కొడుతున్న చావు దెబ్బలకు పాక్కు కోలుకోవడానికి ఎంత కాలం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ నేపథ్యంలో బలూచిస్తాన్ బాంబ్ పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బలూచ్ భగభగల్ను ఆర్పటంలో పాకిస్తాన్ ఎప్పుడో చేతులెత్తేసింది. ఒక పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరో పక్క తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ పాలకులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. అది పెంచి పోషించిన ఉగ్రభూతమే పాక్ ని మింగేస్తానంటోంది. అంతర్గతంగా బలూచ్ బాంబ్ పాకిస్తాన్ ని వణికిస్తోంది. ప్రత్యేక బలూచిస్తాన్ డిమాండ్ చేస్తూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న పోరాటం ఏకంగా పాకిస్తాన్ పాలకులను, సైన్యాన్ని కూడా షేక్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే బలూచ్ ఆర్మీ పాక్ ఆర్మీకి, ప్రభుత్వానికి పెను సవాల్ విసిరింది. క్లాట్ జిల్లాలో మాంగోచోర్ సిటీని స్వాధీనం చేసుకుంది. బలూచ్ రెబల్స్ ధాటికి పాక్ సైనికులు ఈ నగరం నుంచి తోక ముడిచి పారిపోయారు. దానికన్నా ముందు ఏకంగా ఒక రైల్నే బలూచ్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. ఇప్పుడు బలూచ్ రెబల్స్ మరింతగా పాకిస్తాన్ కి చుక్కలు చూపిస్తున్నారు. పాక్ కమాండర్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని రిమోట్ తో పనిచేసే IED బాంబ్ తో పేల్చేసి 14 మంది పాక్ సైనికులను లేపేశారు. ఈ వీడియోను బలూచ్ ఆర్మీ సోషల్ మీడియాలో కూడా విడుదల చేసింది. ప్రత్యేక దేశం కోరుతూ ఆందోళన చేస్తున్న రెబల్స్ ను కూడా కంట్రోల్ చేయలేని దుస్థితిలో పాకిస్తాన్ పాలకులు, ఆర్మీ ఉన్నాయి. బలూచిస్తాన్ డిమాండ్ ని ఇప్పటిదాకా ప్రపంచ దేశాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పాక్ ప్రభుత్వాన్నే బలూచ్ ఆర్మీ షేక్ చేస్తున్న తీరు పాకిస్తాన్ దీన స్థితిని తెలుపుతోంది. మరోవైపు తాను పెంచి పోషించిన ఉగ్రభూతమే ఇప్పుడు పాకిస్తాన్ పీక పట్టుకుంటోంది. తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రభూతం ఇది. TTPకి తొలి రోజుల్లో మద్దతు ఇచ్చింది, అండగా నిలిచింది పాకిస్తానే. ఆ ఉగ్రవాద సంస్థతో చెడిన తర్వాత కూడా చర్చల పేరుతో దాన్ని బలోపేతం చేసే అవకాశాన్నిచ్చారు నాటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. TTPని కాల్పుల విరమణ మీద చర్చలకు పిలిచినప్పుడు 100 మందికి పైగా ఉగ్రవాదులను విడిచిపెట్టింది ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం. ఈ చర్య TTP బలాన్ని మరింతగా పెంచింది. తర్వాతి రోజుల్లో పాకిస్తాన్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటంపై తెహ్రీక్-ఏ-తాలిబాన్ ఫోకస్ పెట్టింది. తాజాగా TTP చేసిన దాడిలో 20 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలను కోల్పోయారు. ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ పైచేయి సాధించడం, అటు అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ విడిచిపెట్టడంతో ఇరు దేశాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి తాలిబాన్లు ససెమిరా అంటున్నారు. సరిహద్దుల్లో కంచె వేయటానికి కూడా తాలిబాన్లు వ్యతిరేకిస్తున్నారు. అలానే TTPకి మద్దతు ఇవ్వవద్దని పాకిస్తాన్ చేస్తున్న విజ్ఞప్తులను ఆఫ్ఘనిస్తాన్ ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. తాలిబాన్లతో TTP అనుబంధం ఈ మధ్య కాలంలో మరింతగా పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే TTP అంటే ఆఫ్ఘన్ తాలిబాన్ల సైద్ధాంతిక విస్తరణ అన్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. ఇప్పుడు ఈ TTPనే పాకిస్తాన్ పై ఉగ్రదాడులు చేయటమే కాకుండా అనేక టెర్రరిస్టు గ్రూపులకు అండగా నిలుస్తోంది. ఓవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు తెహ్రీక్-ఏ-తాలిబాన్. పాకిస్తాన్ అంతర్గత భద్రత ఎంత ప్రమాదంలో ఉందో చెప్పటానికి ఈ 2 సంస్థలు చాలు. ఇక పేదరిక నుంచి ఆర్థిక సంక్షోభం దాకా పాకిస్తాన్ ఎప్పుడో నిండా మునిగిపోయింది. ఇప్పుడు భారత్ మీద ఉగ్రభూతాలను ఉసిగొల్పి తన ముగింపుకు తానే స్వాగతం పలుకుతోంది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖలను ఏరివేయటమే కాదు, పాకిస్తాన్కి పట్టిన ఉగ్రవాద భావజాలాన్ని కూడా సమూలంగా నాశనం చేసేస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.